गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఈనాటి శీర్షిక ఆత్మజ్ఞానము మోక్ష సాధన అనే దాని మీద నేను కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాను. ఆత్మజ్ఞానం అని కానీ తత్వజ్ఞానం అని కానీ అంటారు. ఇది ఏదైనా ఒకటి. అంటే ఏమిటి అంటే జీవుడు, ప్రకృతి, పురుషుడు లేదా పరమాత్మ అని మూడు విధాలుగా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడము అదే ఆత్మజ్ఞానానికి మొదటి మెట్టు అని అనుకోవచ్చు. ముందుగా సంసారము అంటే ఏమిటో చూద్దాం. సంసారము అనేటప్పటికీ అది రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి లౌకికము, ఇంకోటి ఆధ్యాత్మికము. వరుసగా రెండు ఏమిటో చూద్దాం. లౌకికం అంటే యవ్వన దశ, జననం, యవ్వన దశ, స్త్రీ పురుష ఆకర్షణ, వివాహము, సంతానము, వారి చింతన. ఇది సంసారం అని మనం అనుకునేది నిత్య జీవితంలో. అట్లాగే ఆధ్యాత్మిక భావంలో జనన మరణ ఈ చక్రాన్ని ఆధ్యాత్మిక భాషలో దాన్ని కూడా సంసారము అంటారు. ఎప్పుడైతే జననము అని కలిగిందో అప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? మరణం అనేటప్పటికీ ఎక్కడికి వెళుతున్నాను, వెళ్ళేది ఎవరు? ఈ ప్రశ్నలకి మనకి సమాధానం కావాల్సి వస్తుంది. ఇదే బేసికల్గా సంసారము అని అంటే. ఎప్పుడైతే జననం జరిగిందో అప్పుడు మనకి అనుకోకుండా ప్రకృతితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ప్రకృతి అంటే ఏమిటి అంటే, నాలో ఒక ప్రకృతి ఉంది, నా చుట్టూ ఒక ప్రకృతి ఉంది. వీటి గురించి అర్థం చేసుకోవాలి. అసలు ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారు అనే ప్రశ్న వస్తుంది. ఇది వ్యవహారం. ఇంకొక వైపు ఏం జరుగుతుందంటే, మనకి అసలు నేను అంటే ఎవరు? ఇప్పుడు నేను ఇది నా కళ్ళజోడు అంటున్నాను. అంటే కళ్ళజోడు వేరు, నేను వేరు. ఇది నా దేహము అంటున్నాను. అంటే నేను వేరు, నా దేహం వేరు. అంటే నేను అనేది ఈ దేహం కాదు అని అర్థమవుతుంది. సరే, దాన్నే మన వాళ్ళు ఆత్మ, నేను అంటే ఆత్మ అని అర్థం చేసుకోమంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అదే ఆత్మ అనే జీవుడు అని కూడా అంటాం. ఈ ఆత్మ, ఈ జీవుడు గురించి మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఈ ఆత్మ, ఈ ప్రకృతి సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ మనకి వాటి గురించి తెలుసుకోవాలి. ఈ జీవుడిని, ఈ ప్రకృతిని రెండింటిని సృష్టించిన వాడు ఎవరు అంటే ఒక పరమాత్మ. అతనే పురుషుడు లేక పరమాత్మ అంటారు. ఇప్పుడు మనం నాలోని ప్రకృతి అన్నాం. నాలోని ప్రకృతి అంటే మన శరీరం గురించి, మన దేహం గురించి, శరీరం గురించి ఏమిటి అని కొంత విచారణ చేయాలి. ఈ శరీరం అంటే ఏమిటి, లేదా ఈ దేహం అంటే ఏమిటి? సప్తధాతువులు మయమా, పాంచభౌతికమైనటువంటిదే, స్థూల సూక్ష్మ కారణ శరీరాల, జ్ఞానేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల,
కర్మేంద్రియాల, పంచకోశాల, పంచకోశాలనేటికి అన్నమయం, ప్రాణమయము, విజ్ఞానమయము, మనోన్మయము, ఆనందమయం. దీంట్లో ఏది లేదు. పంచతన్మాత్రల ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా జడ పదార్థాలే, అవి గోళకాలు. వాటిని పనిచేసేది ఒకటి ఉంది వెనకాల, వాటిని పంచతన్మాత్రలు అంటారు. ఇంకా మనసు ఉంది, బుద్ధి ఉంది, లోపల ఊపిరాడుతున్నది, ప్రాణం ఉంది. నేను చేశాను, ఇది నాది అనే ఒక రకమైన భావం ఉంది, అహంకారం, దాన్ని అహంకారం అంటారు. ఇది నాలో ఉన్న ప్రకృతి. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి అనాలిసిస్ చేసుకుంటే చాలా వస్తుంది. నా చుట్టూ ఉన్న ప్రకృతి అంటే చెట్లు, చేమలు, పశువులు, పక్షాలు, పాములు, ఇంకా అన్నీ కొండలు అన్నీ లెక్కేసుకుంటే మొత్తం 84 లక్షల జీవరాశులు. పాములు అన్నామంటే పాముల్లో రకాలు ఉన్నాయి, పక్షుల్లో రకాలు ఉన్నాయి. అట్లా ఈ 84 లక్షల డిస్టింక్ట్ జీవరాశుల్లో మళ్ళీ దాని వెరైటీస్ ఆఫ్ జీవాలు ఉన్నాయి. అంటే ఏమవుతున్నది, ఈ ప్రకృతి అనంతంగా కనబడుతున్నది. అట్లాగే నాలోని ప్రకృతిని ప్రతి దాన్ని అనలైజ్ చేస్తే అది ఒక అనంతం, నా చుట్టూ ఉన్న ప్రకృతి అది ఇంకో అనంతం. వీటన్నిటినీ సృష్టించిన వాడు ఒకడున్నాడు అని అనుకుంటున్నాం. ఇవన్నీ అనంతమైనప్పుడు ఆ సృష్టించిన వాడు మనం చెప్పుకోవడానికి అత్యంత అనంతుడు అనుకోవచ్చు. అతని లక్షణాలు అవన్నీ మనం ప్రస్తుతం వెళ్ళటలేదు. ఇప్పుడు మనకి ఆ పురుషుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి అనే అంటే మనం పురుషుణ్ణి తెలుసుకునే మార్గం కావాలి. నీలో ఒక జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు పురుషుడు, ఆ ఇద్దరు వేరు కాదు అని తెలుసుకోవడమే మనం చేయవలసిన పని. సో కన్క్లూషన్గా మనం ఏం చెప్పవచ్చు అంటే, నేను ఎవరు అని శోధించటం, నాలోంచి జీవుడు ఆత్మని దర్శించటం, జీవుడికి పరమాత్మకి మధ్య భేదం లేదు, ఆ రెండు వేరు కాదు అని తెలుసుకోవడమే మోక్షం. ఈ మోక్షం అనే దాన్ని అర్థం చేసుకున్నాక తర్వాత చేయవలసింది ఏంటంటే, ఇక ఈ మోక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఈ మోక్షం లభించడానికి సాధనలు ఎట్లా చేయాలి, ఇవన్నీ నెమ్మదిగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నాకు అర్థమైంది చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్వస్తి.